సందుగా కమనీయ గాథల మాలిక శీర్షగాత్ర మాధుర్యం శ్రోతల మనోల్లాసం వినండి సభ్యులు కండి గణగణమన్నీ గంట కొట్టండి. హాయ్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చదవబోయే కథ పేరు హత్య. రచన బీవిడి ప్రసాదరావు గారు. ఇంకెందుకు, పదండి కథలోకి వెళ్దాం. మనం పెళ్లి చేసుకుందాం చెప్పాడు కాశీరాం. కుదరదు, అమ్మా నాన్నల్ని ఎదిరించను చెప్పేసింది సరళ. అంతేనా విసుగ్గా అన్నాడు కాశీరాం. ముమ్మాటికి నికరంగా చెప్పింది సరళ. రాంబాబుతో సరళ పెళ్లి వేడుక జరిగింది. అత్తవారింటికి వచ్చింది సరళ. లంచ్ అయింది. పెళ్లి వేడుకల వల్ల బడలిగ్గా ఉన్నావు, పడుకో, రాత్రికి సిద్ధంగా ఉండాలి చెప్పింది తనతో వచ్చిన ఆవిడ సరళతో. సరళ మంచం చేరింది. రాంబాబు స్నేహితులతో ముచ్చటిస్తున్నాడు. మందు పార్టీ ఇవ్వరా అన్నాడు ఒకడు. ఈ రాత్రి అవ్వదురా, మా శోభనం చెప్పాడు రాంబాబు. రాత్రి వరకు ఎందుకు, ఇప్పుడే కానిద్దాం అన్నాడు ఒకడు. అంతేరా, పద, రాత్రికి నిన్ను వదిలేస్తానులే చెప్పాడు మరొకడు. ఇది అన్యాయం రా బాబు, బాగా అలిసిపోయున్నాను అన్నాడు రాంబాబు. నిజమా, మందు పడితే ఆ అలసట ఉష్కాకే, పద పద అన్నాడు ఇంకొకడు. మిగతా ఇద్దరు తందానా అన్నారు. రాంబాబు కాదనలేక కదిలాడు. సాయంకాలం 5 దాటింది. చలికాలం, చీకటి మొదలైంది. నువ్వెళ్ళరా, మాది పూర్తయ్యేసరికి టైం పడుతుంది చెప్పాడు ఒకడు. బిల్లు కట్టిపోరా బాబు అన్నాడు మరొకడు. హైవే వైపు వెళ్ళు, రద్దీ ఉండదు, నీ శోభనం టైం కంటే ముందే ఇంటికి చేరుకుంటావు అన్నాడు ఇంకొకడు. ఇంటికి పోగానే తలంటి స్నానం చేసేయి, మత్తు దిగిపోతుంది, హుషారైపోతావు చెప్పాడు ఒకడు. మిగతా ఇద్దరూ నవ్వారు. రాంబాబు బిల్లు కట్టేశాడు. ఇంటికి బయలుదేరాడు. ఆ ఫోన్ కబురుతో అదిరిపోయాడు రాంబాబు తండ్రి. రాంబాబుకి యాక్సిడెంట్ అయిందట, వాడు ఫోన్ చేసి చెప్పాడు అంటూ గోల చేశాడు. అక్కడ వారు వాకప్ చేపట్టారు. కాలు విరిగింది, ఇతడు రెస్ట్లో ఉండాలి అని చెప్పాడు డాక్టర్. సరళ మనసు చివుక్కుమంది. రాంబాబు కుటుంబం ఉసూరుమంది. పిల్ల కాలు మోపిన వేళ ఛ అంది ఏకగొంతులా. సరళ పుట్టింటికి పంపబడింది. 2 నెలలు గడిచాయి. మధ్య మధ్యన సరళ తల్లిదండ్రులు రాంబాబు ఇంటికి రావడం అయింది. ఆ ఇంటి వాళ్ల చీదరింపులు చవిచూడ్డం కూడా అయింది. రాంబాబు కాలు నయమైంది. అయినా ఆ కాలు నడక కుంటుపడింది. ఇరు కుటుంబాల మధ్య సామరస్యంకై మధ్య మనుషులు సంప్రదింపులు జరుగుతున్నాయి ముమ్మరంగా. ఉదయమే రాంబాబు ఇంటివైపు నుండి పిడుగులాంటి వార్త వచ్చి సరళ ఇంటిని పడింది. రాంబాబు చనిపోయాడు. సరళ కుటుంబం అటు పరుగులు తీసింది. అక్కడ నానాయాగి నడుస్తోంది. సాయంకాలం సమయాన ఇంటి నుండి బయటికి వెళ్లిన రాంబాబు ఎంత రాత్రైనా తిరిగి రాలేదట. కుటుంబ సభ్యుల వెతుకులాట్ల సమయాన తెల్లవారన రాంబాబు శవం కానవచ్చిందట. రాంబాబు హత్య చేయబడ్డట్టు గ్రహించి పోలీసులు వారికి తెలియచేయడమైందట. వారి పరిశీలనలో వారు ఏం తేల్చి చెప్తారా అని అంతా ఆత్రంగా వేచి ఉన్నారు. రాంబాబు తీవ్రంగా తాగాడని, గుర్తు తెలియని వ్యక్తి లేదా వ్యక్తుల చేత హత్య చేయబడ్డాడని ప్రాథమికంగా తేల్చబడింది. తదుపరి వ్యవహారం కొనసాగుతోంది. అలాగే రాంబాబు కుటుంబం వారు నిష్ఠూరాలతో నిస్సిగ్గుగా సరళతో తెగతెంపులు చేసుకున్నారు. తమ బిడ్డని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరళ కుటుంబం నిస్సారంగా. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు సరళ ఇంటికి తన పెద్దలతో కాశీరాం వచ్చాడు. జరిగిన దానికి నొచ్చుకున్నాడు. జరిగింది మర్చిపోమన్నాడు. సరళని పెళ్లి చేసుకోవడానికి తన సంసిద్ధమని తెలియచేశాడు. సరళ
పెద్దలు మాట్లాడబోయారు. సరళ అడ్డుపడింది. నా కోసం రాంబాబుని నువ్వు చంపేయలేదు కదా అని అడిగేసింది అనుమానంగా. చచ్చా, ఏం మాట్లాడుతున్నావు అని అడగగలిగాడు కాశీరాం. అవును, నాకదే అనుమానం వస్తోంది. లేకపోతే అప్పుడు మా అమ్మాయి వెంట ఆకతాయిగా తిరిగిన నువ్వు ఇప్పుడు మా అమ్మాయి స్థితి తెలిసి కూడా పెళ్లికి సిద్ధమంటే ఏమనుకోవాలి అన్నాడు సరళ తండ్రి గట్టిగా. లేదు లేదు, మీది తప్పు. మా అబ్బాయి గురించి మాకు తెలుసు. వాడు మమ్మల్ని ఒప్పించి ఇలా అడగడానికి వచ్చాడు చెప్పాడు కాశీరాం తండ్రి. ఏమో, అయినా మాకే కాదు, ఇలాంటప్పుడు వీరి గురించి గతం ఎరిగిన వారెవరికైనా ఇదే అనుమానం వస్తుంది అనేశాడు సరళ తండ్రి. కాశీరాం ఏదో చెప్పబోతూ ఉండగా సరళ తండ్రి గోల పెట్టాడు. జనం పోగవుతున్నారు. దాంతో ఎందుకీ లేనిపోని తంటాలు, పదరా అంటూ కాశీరాం పెద్దలు వెళ్ళిపోయారు. కాశీరాం లాక్కుంటూ, చూడండి, మీరు గోల చేయగానే వాళ్ళు ఎలా జారుకున్నారో, ఇలాంటి వాణ్ణి వదిలేయకూడదు, పోలీసులకు అప్పగించాలి అంది సరళ తల్లి కోపంగా. తప్పు చేస్తే తగిన శాస్తి తప్పదు. మనమే అవస్థల్లో ఉన్నాం. ఇంకా నేను సాగలేను చెప్పాడు సరళ తండ్రి నీరసంగా. కొన్ని రోజులు గడిచాయి. రాంబాబు తండ్రి నుండి సరళ తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. రాంబాబు దారుణ స్థితికి కారణం మీ అమ్మాయి రాక కాదు, వాడి ముగ్గురు స్నేహితుల పోకడ. తాను అప్పుగా వాళ్ళకి ఇచ్చిన డబ్బుని తిరిగి ఇమ్మనమని చాన్నాళ్లుగా రాంబాబు తెగ ఒత్తిడి చేస్తూ ఉండడంతో వాళ్ళు రాంబాబుని చంపేయాలనుకున్నారు. మొదటిగా వాడు వెళ్తున్న బైకును చాటుగా బోల్తా కొట్టించారు. అప్పుడు వాడి కాలు విరిగింది తప్ప వాడి ప్రాణం పోలేదు. దాంతో మరింత ప్లాన్తో రాంబాబు చేత బాగా తాగించి గుట్టుగా చంపేశారు. పోలీసుల పరిశీలనలో నిన్ననే ఆ సంగతులు నిర్ధారణ అయ్యాయి. మిమ్మల్ని తొందరపాటున హైరాణ పరిచాం, క్షమించండి అని. సమాప్తం.